గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 45 ను రద్దు చేయాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెలుపుల సంజయ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త ప్రభుత్వ ఏర్పాటు నిరుద్యోగుల విజయాన్ని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగాలు వయో పరిమితిని 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచడం వల్ల విద్యార్థి నిరుద్యోగులకు ప్రభుత్వ ఖనిజాకు విపరీతంగా నష్టం వాటిల్లుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నూతనంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బహుజన విద్యార్థి సంఘాలుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి మేము ఒకటే గుర్తు చేయదలుచుకున్నాం. మీ విజయం తెలంగాణ విద్యార్థి నిరుద్యోగుల విజయంగా మీరు భావించి గత ప్రభుత్వం చేసినటువంటి మోసాలను విద్యార్థి నిరుద్యోగులకు చేసినటువంటి మోసాల పట్ల మీరు శ్రద్ధ చూపిస్తూ ఈ విద్యార్థులకు న్యాయం చేసే విధంగా జీవో నెంబర్ 45ని రద్దు చేయాలని, ఈ జీవో నెంబర్ 45 అనేది విద్యార్థులకు తీవ్రని అన్యాయం చేసిందని, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా తీరని నష్టాన్ని చేసే విధంగా ఉన్నటువంటి జీవో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల వయసును 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచడం వల్ల ప్రభుత్వానికి కూడా తీవ్రమైనటువంటి ఖజానా పైన భారం పడుతుంది. కాబట్టి అదేవిధంగా ఒక ఎంప్లాయీ మినిమం 2 లక్షల జీతాన్ని తీసుకొని రిటైర్మెంట్ అవుతున్న సందర్భంలో ఆయన ప్లేస్లో మీరు మినిమం కొత్తగా ఇంకొక 5-6 రిక్రూట్మెంట్ చేసుకుంటే 5-6 మందికి పనిచేస్తారనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ ఈ జీవోను ఇదే అసెంబ్లీ సమావేశాల్లో రద్దు చేసే విధంగా మీరు దృష్టి పెట్టాలని తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ సమాజం పక్షాన మీ దృష్టికి తీసుకొస్తూ ఈ అంశాన్ని అతి తొందరలో రద్దు చేసి